నెల్లూరు జిల్లాలో ఇవాల్టి జగన్ పర్యటన హీట్ పెంచుతోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వేదికగా రచ్చ నడుస్తోంది. మత్స్యకారులకు భరోసా ఇస్తామంటూ నెల్లూరులో జగన్ పర్యటించబోతున్నారు. అయితే వైసీపీకి కూడా అదే రేంజ్ లో టీడీపీ కౌంటర్ ఇస్తోంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కి 110 ఎకరాలు ఉండగా అందులో 76.89 ఎకరాల్లో 289 కోట్లతో వైసీపీ హయాంలో హార్బర్ కి శంకుస్థాపన జరిగింది. ఏకకాలంలో 1250 మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్ డిజైన్ చేయబడింది. హార్బర్ పూర్తయితే 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుందనే అంచనా. అందుకనుగుణంగా హార్బర్ లోనే కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్లు, చిల్ రూమ్ లాంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్ షాపులు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు కల్పించేలా ప్లాన్ తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక హార్బర్ పనులు ఆగిపోయాయని వైసీపీ ఆరోపిస్తోంది. పైగా జువ్వలదిన్నె హార్బర్ లో 29 ఎకరాల స్థలాన్ని సాగర్ డిఫెన్స్ సంస్థకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ పరిశ్రమకు ఇటీవలే మంత్రి లోకేష్ శంకుస్థాపన కూడా చేశారు. ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ఇతర సంస్థలకు కేటాయించడమే ఇప్పుడు పొలిటికల్ దుమారానికి కారణం. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లతో ఆంధ్ర ప్రాంతంలో వేట చేస్తుండటంతో ఈ ప్రాంత జాలర్లకు తీవ్ర నష్టంగా మారింది. అదేమని ప్రశ్నిస్తే తెలుగు జాలర్లపై తమిళ జాలర్లు దాడులకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. 6 నెలల క్రితం తెలుగు జాలర్లు తమిళనాడుకు చెందిన 4 మెకనైజ్డ్ బోట్లు స్వాధీనం చేసుకుని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో ఉంచారు. అయితే నెల రోజుల క్రితం ఆ బోట్లు రాత్రికి రాత్రి అపహరించుకుని వెళ్లిపోయారు తమిళ జాలర్లు. దీంతో 164 గ్రామాల జాలర్లు సమావేశమై తమ సమస్యలతో పాటు బోట్ల అపహరణ అంశంపై కూడా చర్చించారు. ఆ మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు జువ్వలదిన్నెలో జగన్ పర్యటించబోతున్నారు. మరోవైపు వైసీపీని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది. ఏం చెప్పేందుకు జువ్వలదిన్నెకు జగన్ వస్తున్నారంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది. టీడీపీ కృషి వల్లే రామాయపట్నం పోర్ట్, జువ్వలదిన్నె హార్బర్లు వచ్చాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. కృష్ణపట్నం పోర్టుపై పెత్తనం కోసం తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ జీవో తెప్పించారని ఆరోపించారు. వీలైనంత త్వరలో జువ్వలదిన్నె జెట్టీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇటువంటి తప్పుడు జీవో తెచ్చిందని ప్రెస్ చూపించాం. చాలా క్లియర్. ఈసీ జనార్దన్ రెడ్డి 15 తేదీ ఉదయం నేషనల్ జెట్టి దగ్గరికి వస్తున్నాడు. ఆ జెట్టి వీలైనంత తొందరలో పూర్తి చేసే బాధ్యత. జగన్ పర్యటన కోసం స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ పర్యటనతో హడావిడి చేస్తున్న ప్రభుత్వం అంతకుముందు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మత్స్యకారులు ఇటు ప్రైవేటీకరణ గురించి గానీ, బోట్ల తరలింపు విషయంలో గానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం. ఇన్ని రోజులు ఈ ప్రభుత్వానికి మత్స్యకారులు గుర్తురాలే, మంత్రులకు మత్స్యకారులు గుర్తురాలే, అధికారులకు మత్స్యకారులు గుర్తురాలే, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మత్స్యకారులు గుర్తురాలే. ఈ రోజు ఏదైతే సమస్య వచ్చిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చి వాళ్ళని అండదండలు అందిస్తానని చెప్పాడో ఆ రోజు నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ అంశంపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలపై సమీక్ష నిర్వహించింది. తమిళనాడు బోట్లు ఆంధ్ర ప్రాంతంలోకి రాకుండా గస్తీ కోసం 4 భారీ బోట్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఒక బోటుతో గస్తీ జరుగుతోంది. హార్బర్ ను మరో 3 నెలల్లో పూర్తి చేసి మత్స్యకారులకు అందజేస్తామని టీడీపీ చెబుతోంది.